హలో అండి, అందరు బాగున్నారా? హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ సాటర్డే. సో ఈరోజు మనము యూజ్డ్ హౌసెస్ అవి కూడా మంచి కండిషన్లో లేకుండా కొంచెము రిపేర్స్ అవి అవసరం ఉండి నెగోషియేట్ చేసి కొంచెం తక్కువ ప్రైస్కి కొంటాం కదా, అట్లాంటి ఇల్లులు కొనేటప్పుడు ఏం చేయాలి అనేది, బిఫోర్ ఆఫర్ పెట్టకముందే ఏం చేయాలి అనే దాని గురించి టిప్ చెప్తాను. ఇంకా మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తూ ఉంటే కనుక, నా పేరు స్వప్న, మేము ఎల్ఏలో ఉంటామన్నమాట. నేను గార్డెనింగ్ బాగా చేస్తాను. ఇదంతా ప్లేస్ ఉంది కాలిఫోర్నియాలో కదా, వెదర్ కూడా బాగుంటుంది. ఇంటి ముందర ఫ్రూట్ ట్రీస్ అవన్నీ పూలు ఉంటాయి, వెనకాలంతా కూరగాయలు అదనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తా రెంటల్ ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ మీద కొంచెం ఎక్స్టెన్సివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ గురించి, మేము నేర్చుకున్నవి, మేము ఎట్లాంటి టిప్స్ ఫాలో అవుతాం అనే వాటి మీద నేను చెప్తూ ఉంటాను అనమాట. మీకు టిప్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోవాలి, లేదా మీకు గార్డెనింగ్ వీడియోస్ చూడడం ఫన్గా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఈ మధ్య కొంచెం ఎక్కువగా షార్ట్స్ అవి పోస్ట్ చేస్తున్నాను అనమాట, కొంచెం క్విక్గా ఉంటుందని చెప్పి. అండ్ ప్రతి సాటర్డే ఇన్వెస్ట్మెంట్ గురించి వీడియోస్ పెడదామని ట్రై చేస్తున్నాను. దాదాపు ఒక 3-4 వీక్స్గా పెడుతున్నాను అనమాట. ఏదైనా కానీ నేను మాట్లాడేది నా ఎక్స్పీరియన్సెస్ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను ప్రాక్టీస్ చేసేది కాబట్టి నథింగ్ ఫేక్ అండి. కాబట్టి మీకు కూడా తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకొని చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనం పాతిల్లులు కొన్నప్పుడు మనం ఆల్వేస్ నెగోషియేట్ చేయాలి. లిస్టింగ్ ప్రైస్ మీద ఖచ్చితంగా మనం నెగోషియేట్ చేయాలి. అండ్ హరీగా తొందరగా చేయకుండా కొంచెం టైం తీసుకోండి. మనము టూర్ తీసుకుంటాం కదా, ఇద్దరు వర్చువల్గా టూర్ తీసుకుంటాము, లేదంటే ఫిజికల్గా వెళ్తాం కదా. మేమైతే మోస్ట్లీ అవుట్ సైడ్ స్టేట్స్లో ఉన్న వాటికి డైరెక్ట్గా వెళ్ళి విజిటింగ్ చేసింది ఒక్క హౌస్ కూడా లేదనమాట. అన్నీ వీడియో టూరే చేసాము. కానీ మంచి కండిషన్లో ఉండి కొంచెం మంచిగా ప్రైస్ పెట్టే ఇల్లులకి ఈ టిప్ చేయలేదు. ఏవైతే బాగా బీటప్ అయిపోయిన హౌసెస్, కొంచెం తక్కువలో క్యాష్ పెట్టుకుంటున్నాం కదా, 50,000 60,000 అట్లా పెట్టుకునే ఇల్లులకి ఒక ఆ ఏరియాలో కాంట్రాక్టర్ని మనం చూసుకోవాలన్నమాట. మాట్లాడుకొని, ఒకరే ఫస్ట్ టైము మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కష్టం అండి, దొరకరు. అంటే మనం వాళ్ళని నమ్మడం, వాళ్ళు మనకి నమ్మడము, ఆ కెమిస్ట్రీ అనేది ఉంటుంది కదా, అది ఒక ఫస్ట్ టైం మీట్ అయ్యే వాళ్ళతో సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి రియల్టరు మనకి ఫేవర్గా ఉంటేనే ఆమె కాంట్రాక్టర్తో కమ్యూనికేట్ చేసి, ఇంకా ప్రాపర్టీ మేనేజర్తో మాట్లాడి మనకు కొంచెం వర్క్ తగ్గించేలాగా చేస్తుంది అనమాట. కాబట్టి మంచి రియల్టర్ని మనం చూసుకోవాలి. 2-3 పని చేయండి, ఫోన్ చేయండి, వాళ్ళు తెలుసుకోండి, వాళ్ళతో ఒకటి టూర్స్ తీసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళు మనకు సింక్ అయ్యే వాళ్ళ కాదా అని. లేనప్పుడు ఇంకొకళ్ళని చూసుకోవచ్చు అనమాట. సో అట్లా. అండ్ కాంట్రాక్టర్ని కూడా మనము వర్చువల్ టూర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వర్చువల్ టూర్ అప్పుడే మన రియల్టర్తో మాట్లాడుకొని, మనకి టూర్ జరిగేటప్పుడే కాంట్రాక్టర్ కూడా వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళి ఆ మెజర్మెంట్స్ అవి తీసుకోవడము, పైన ఏవేవి చూడగలరని డీప్గా ఓపెన్ చేసి చూడలేడు కాబట్టి క్రాలింగ్ స్పేస్లోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఎట్లా కండిషన్ ఉంది, ఇంకా ఇంటి లోపల మెజర్మెంట్స్ తీసుకొని, ఫ్లోరింగ్ ఎట్లా ఉంది, ఈ రూఫ్ ఎట్లా ఉంది, పైన ఎక్కి చూడడము, రూఫ్ ఎట్లా ఉందని చూడడము, ఇదంతా చూసి కొటేషన్ తీసుకోండి. ఫస్ట్ కొటేషన్ హై లెవెల్లో, మనమేమి ఆయన చెప్పిన, ఆ కాంట్రాక్టర్ చెప్పిన నంబరు ఖచ్చితంగా మీట్ అవుతామని చెప్పలేము, ఎందుకంటే హై లెవెల్ కాబట్టి. బాల్ పార్క్ ఎస్టిమేషను, ఆ బాల్ పార్క్ ఎస్టిమేషన్ అనేది తీసుకొని, అప్పుడు మనము పెట్టే ప్రైస్, కొనే ప్రైస్, మనము రిపేర్ చేయించే ప్రైస్ ఉంటుంది కదా, ఇవన్నీ మనకి వర్తా, రిపేర్ చేయించిన తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి అప్పుడు ఆఫర్ పెట్టండి. సో దీనివల్ల ఏమైంది, దెర్ ఆర్ లెస్ ఛాన్సెస్ దట్ వీ కుడ్ గో రాంగ్ అనమాట. మనము ఎస్టిమేట్ మన మైండ్లో వేసుకుంటే, మనం అసలు వెళ్ళే చూడకపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్చువల్గా చూస్తే మనకి ఏం అర్థం కాదు. అండ్ మనము డైరెక్ట్ వెళ్ళి చూసినా కూడా అక్కడ ఏముంది, ఎంత డెప్త్లో వర్క్ ఉంది అనేది మనకు తెలియదు, బికాజ్ మనం కన్స్ట్రక్షన్లో లేం కాబట్టి. ఖచ్చితంగా ఇది కైండ్ ఆఫ్ ఇన్స్పెక్షనే అనమాట. కాకపోతే బిఫోర్ మనము ఫార్మల్ ఇన్స్పెక్షన్ అనేది టూర్ అప్పుడే ఎవరు ఒప్పుకోరు కాబట్టి, మనకంటూ రెప్యుటేషన్ పెట్టుకొని మన చేతిలో కాంట్రాక్టర్ ఉంటే కనుక, అతను మన రియల్టర్తో పనిచేసి అక్కడికి వెళ్ళి ఇల్లు అన్ని చూసి మనకు హై లెవెల్ మెజర్మెంట్ ఇచ్చిన తర్వాత, మనం అప్పుడు ఎంత పెట్టి ఇప్పుడు ఇల్లు కొంటే ఈ రిపేర్స్ అన్నితో కలిపి దాని వాల్యూ ఎంత అవుతుంది, ఆ వాల్యూ వర్తా కాదా, అది మార్కెట్తో వాల్యూతో కంపేర్ చేసినప్పుడు మనం మీట్ అవుతున్నామా లేదా అనేది
ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇది చేయండి అనమాట. కొంచెం టైం తీసుకోండి, హరీగా చేయకుండా టైం తీసుకోండి. ఇన్ కేస్ ఆ కాంట్రాక్టర్ ఫస్ట్ టైం సెకండ్ టైం వర్క్ చేసేటప్పుడు ఫ్రీగా రాకపోతే పే చేయండి, కన్సల్టింగ్ పే చేసి, ఓకే నువ్వు వచ్చి ఇల్లు చూసి మాకు హై లెవెల్లో ఇవ్వబ్బా ఎస్టిమేషన్, మేము ఆఫర్ పెట్టాలి, యూ ఛార్జ్ ఫర్ యువర్ టైం, కమ్యూట్ టైం కావచ్చు, వచ్చి అక్కడ టైం స్పెండ్ చేసి కొటేషన్ ఇచ్చిందాక దానికంతా నువ్వు కావాలంటే తీసుకో. ఒక మేబీ $100, $200, $250 పర్వాలేదు. మనము మిస్టేక్ చేసి మనం అజ్యూమ్ చేసుకొని 25 అయిపోతుందిలే అని చెప్పి ఆఫర్ పెట్టి తర్వాత నష్టపోయే కంటే మనం కన్సల్టేషన్ ఇచ్చి కాంట్రాక్టర్ని తీసుకొని వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయించుకోవడం అనేది బిఫోర్ పుట్టింగ్ ద ఆఫర్, అది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఇది ఎవరు చెప్పరు మీకు. జనరల్గా చెప్తున్నా కదా, వర్క్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఎవరైనా నేర్చుకున్నా వాళ్ళకి తెలిసినా కూడా దే వాంటెడ్ టు కీప్ ద ఇన్ఫర్మేషన్ విత్ దెమ్. నాట్ మెనీ పీపుల్ ఆర్ విల్లింగ్ టు షేర్. ఓ మనం కష్టపడి నేర్చుకున్నాం కాబట్టి ఇది మనకే ఉపయోగపడాలి, వాళ్ళకి కావాలంటే వాళ్ళకి తెలుసుకుంటారు, అట్లా ఉంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైండ్ సెట్. సో ఇదైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది ట్రై చేయండి. అయితే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రీగా తీసుకొని వెళ్ళండి, లేదంటే వాళ్ళకి పే చేసి ముందుగానే మీరు కొటేషన్ తీసుకొని అండ్ దెన్ ఆఫర్ పెట్టండి. అది ఈరోజు టిప్పు. ఉంటానండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.